హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి హోమ్. ఈరోజు వచ్చేసి నేను మీకు క్యారమెల్ పాప్కార్న్ చేసి చూపిస్తున్నానండి. ఇది ఈజీ ఈవినింగ్ స్నాక్ అని చెప్పొచ్చు అండ్ కిడ్స్ ఫేవరెట్ స్నాక్ అండి ఇది. అండ్ చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకోకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు అక్కడ ఆల్ అనే ఆప్షన్ అయితే ఒకటి కనిపిస్తూ ఉంటుంది. సో ఆల్ అని క్లిక్ చేసినట్లయితే మీకు నా వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయండి త్వరగా. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక పెన్నం పెట్టుకొని ఇందులోకి నేను ఒక 2 స్పూన్స్ బటర్ వేస్తున్నానండి. బటర్ని బాగా మెల్ట్ చేసుకోవాలి. మెల్ట్ అయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇవి కార్న్ సీడ్స్ అనమాట. ఇవి మనకి బయట మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయి. సో వీటిని తీసుకున్నానండి. వీటిని కొంచెం సేపు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత అది పాప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మనం క్యాప్ పెట్టేసి కొంచెం సేపు అలాగనే ఉంచాలన్నమాట. మధ్య మధ్యలో మనము పెన్నంని ఇలా కదిలిస్తూ ఉండాలి. అలా కదిలించడం వల్ల కింద ఉన్న పాప్ సీడ్స్ కూడా పాపప్ అవుతాయి. సో ఇలా అన్నీ బాగా పాపప్ అయిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. సో చూస్తున్నారా, మన పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. సో ఇది వచ్చేసి బేసిక్ బటర్ పాప్కార్న్ అనమాట. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇలాగైనా ప్లెయిన్గా అయినా తినేయచ్చు. లేదు అంటే నేను ఇక్కడ మీకు క్యారమెల్ పాప్కార్న్ కూడా చూపిస్తున్నాను. సో క్యారమెల్ పాప్కార్న్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దాన్ని కూడా. సో ఇప్పుడైతే మనము ఈ పాప్కార్న్స్ అన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకొని ఉంచుకుంటున్నాను. సో ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 3 స్పూన్స్ బ్రౌన్ షుగర్ యాడ్ చేశానండి. మీరు ఇక్కడ బ్రౌన్ షుగర్ ప్లేస్లో వైట్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం బాగా కలుపుతూ ఉండాలి. ఇందులో ఒక వాటర్ ఏం వేయకూడదు. అది బాగా మెల్ట్ అయిపోయి క్యారమెల్ అయిపోతుంది. సో ఈ కలర్ వచ్చేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న పాప్కార్న్స్ని అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, లేదంటే మన పాప్కార్న్స్ మాడిపోతాయి. సో ఇలా అంతటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, టేస్టీ టేస్టీ క్యారమెల్ పాప్కార్న్ రెడీ అయిపోయినాయి. మనం వీటిని జనరల్గా థియేటర్స్లో ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కదా, మల్టీప్లెక్స్లో. సో అలాగే అంత టేస్టీగానే ఉంటాయండి, చాలా బాగుంటాయి. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి బంధువులకి కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కానీ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు అక్కడ ఆల్ అనే ఆప్షన్ అయితే ఒకటి కనిపిస్తూ ఉంటుంది. సో ఆల్ అని క్లిక్ చేసినట్లయితే మీకు నా వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయండి త్వరగా. సో కీప్ వాచింగ్ మై వీడియోస్. అంటిల్ దెన్, బై బాయ్.